123 ఛానల్ ప్రేక్షక దేవుళ్లకు కుండ శ్రీనివాస్. ఈరోజు ఈ మెడికల్ క్యాంప్కి మా చిన్ననాటి స్కూల్ సారు రామరెడ్డి గారు వచ్చారు. ఆయన 2 మాటలు ఈ గురించి మాట్లాడడం కోరుతున్నాను. చాలా సంతోషము. మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈ ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనటువంటిది నా మిత్రుడు, నా 40 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి విద్యార్థి సంవత్సరానికి ఒక 5-6 మెడికల్ క్యాంప్స్ అంతకన్నా ఎక్కువనే జరుపుతున్నందుకు చాలా సంతోషము, అభినందనీయం. ముఖ్యంగా ఇలాంటి స్వచ్ఛంద సంస్థల ముందుకు రావడం అనేటువంటిది ఉదాహరణ. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం జరిగినటువంటి ఫ్రీ మెడికల్ క్యాంప్ అనేటువంటిది గత సంవత్సరం కూడా ఇదే కాలేజీలో జరిగినప్పుడు నేను రావడం అనేటువంటి జరిగింది. మిత్రులు మన రిపోర్టర్ గారు శ్రీనివాస్ గారి యొక్క పిలుపు మేరకు నేను రావడం అనేటువంటి జరిగింది. ఈ మెడికల్ క్యాంప్స్ అనేటువంటిది సద్వినియోగం చేసుకోవాలి. కొద్దిగా ఓపిక అవసరం. ఓపిక లేకపోతే ఏది సాధించలేము. మనం జీవితంలో ఏది సాధించలేము, వైద్యం కూడా అదే సాధించలేము. ఆ యొక్క సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనం చేస్తున్నాం. ఈ రవికుమార్ యాదవ్ గారు, వారి తండ్రి భిక్షపతి యాదవ్ గారు ఇవన్నీ, అక్కడ ఉన్నటువంటి విశ్వేశ్వరరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా మెడికల్ సేవ చేసినటువంటి వ్యక్తులే. వారితో చేదోడువాదుగా ఉంటూ మన మిత్రులతో ముందుకు వచ్చి ఆర్థికంగాను అదేవిధంగానే వైద్యపరంగాను తన యొక్క సమయాన్ని కేటాయించడానికి ఉదాహరణమైనటువంటి. గత సంవత్సరం నుంచి ఇప్పుడు చూసినట్టు కదా డాక్టర్ల యొక్క సంఖ్య పెరిగింది. వారి యొక్క సేవలు కూడా బాగా చక్కగా ఉన్నాయి. నేను కూడా వారి ద్వారా వైద్య సేవలు పొందాను. చాలా సంతృప్తికరంగా ఉన్నది. మన నిత్య జీవితంలో ఉదయాన్నే ప్రాతకాలం లేవడం అనేటువంటిది, శారీరక వ్యాయామం చేసుకున్నటువంటి, దైవ చింతన చేసుకున్నట్లయితే మనకున్నటువంటి చెడు గుణాలు ఏదైనా ధూమపానం కానివ్వండి, లేకపోతే మత్తు పానీయాలకు దూరంగా ఉన్నట్టయితే మనకు రోగాలు మన దగ్గర రావాలంటేనే భయపడతారు. కాబట్టి అందరికీ నేను వచ్చినటువంటి వారందరికీ సోదరి వాళ్ళకి చెప్పి మనవి చేసేది ఏంటంటే దురలవాట్లకు దూరంగా ఉండండి. ప్రస్తుతం వచ్చినటువంటి డాక్టర్లు ఇచ్చినటువంటి సలహాలను ఖచ్చితంగా పాటించండి. సవినయంగా మీ అందరికీ మనవి చేస్తూ మీ అందరికి కూడా ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఉండాలని చెప్పి మీరు భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా డాక్టర్స్కు మీ కాలనీ వాసులందరి తరఫు కూడా వారికి కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తూ మాలను ఈ పాపిరెడ్డి కాలనీలో చక్కగా నిర్వహిస్తున్నటువంటి రాజు శెట్టి గారికి మనందరి తరఫున కూడా హృదయపూర్వకటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. వారికి ధన్యవాదాలు. సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం.